ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథలు బాగా చెప్పుకునేవాళ్ళం రమ్మగారు. నాకేమో ముఖ్యంగా చందమామ కథలు కానీ, విక్రమ బేతాళ ఇలాంటివి జంతువుల కథలు ఎక్కువ ఇష్టపడతా. పిల్లలకి చెప్తానికి బాగుంటుంది, అందులో ఒక మోరల్ ఉంటుంది. పిల్లలు ఎక్కువగా దానికి అంటే అట్రాక్ట్ అవుతారు కదా. వీటితో పాటు మనుషులు కూడా చాలా చాలా మంచి మంచి చిట్టి చిట్టి కథలు, అమాయకపు భార్యలని, భర్తలని, మనుషులని, దయ్యాలు, భూతాలు చాలా చెప్పుకున్నాం కదా. వాటిలో ఏదైనా ఒక కథ చెప్పండి. ఒక అమాయకుడు కథ చెప్తా. ఓకే. పూర్వం అంట ఒక పల్లెటూరులో ఒక అవ్వ మనవడు ఉండేవాళ్ళు. మనవడు చూపులకు రూపసే కానీ కొంచెం అమాయకుడు వాడు. పిల్లాడు కొంచెం పెరిగాడు, 14, 16, 18, 20 అట వచ్చినాయి. ఊళ్ళో వాళ్ళందరూ అబ్బా కుర్రాడు తయారయ్యాడు చౌగ్గా, ఇంక పెళ్లి చేసుకోవాలరా, ఇంక నువ్వు పెళ్లి చేసుకోవాలరా అనేవాళ్ళు. పెళ్ళెప్పుడు రా కుర్రాడా అనేవాళ్ళు. అంటుంటే వీడికి అవును నాకు పెళ్ళెప్పుడు, వాళ్ళకి పెళ్ళైంది, వీళ్ళకి పెళ్ళైంది, అవన్నీ పెళ్ళిళ్ళు గుర్తొచ్చేవి వాడికి. వాడికి రోజు మా అమ్మ అన్న పెళ్ళెప్పుడు చేస్తావే అని బామ్మని అడిగేవాడు. ఆవిడేమది ఒరే పైసాకి ఠికానా లేదు, నీ పెళ్ళెందుకురా నా బొందకి అనేది. ఒక 4 సార్లు 6 సార్లు అయ్యాక వాళ్ళ ఊళ్ళో ఏదో డామ్ డీమని పెళ్ళయింది. కోపం వచ్చేసింది. వాడికి పెళ్ళయింది, నాకు అబద్ధ పెళ్ళి, నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వాడిని పోయి అడిగాడు, ఎరా ఎందుకురా పెళ్లి చేసుకున్నావు అంటే, ఊళ్ళో వాళ్ళందరూ చేసుకో అన్నారు అందుకని చేసుకున్నానన్న. ఊళ్ళో వాళ్ళు ఈ మధ్య మొదలు పెట్టారు వాడిని పెళ్లి చేసుకోమని, నన్ను ఏనాటి నుంచో అంటున్నారు. మామూలుగా చూడు 12, 14 ఉన్న పిల్లలు కూడా పల్లెటూళ్ళల్లో అడిగేవి, మనడా పెళ్ళెప్పుడురా, పిల్లాడు కొంచెం కాలు సాగితే చాలు అదే ప్రశ్న. ఆడపిల్లలు కూడా అలాగే అడిగేవాళ్ళు. పాతకాల ప్రశ్నలు ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? 30 ఏళ్ళ వాళ్ళని కూడా పెళ్ళి అడగలేము మనం. పెళ్ళెప్పుడు అనగానే వాళ్ళు ఇంత ఎత్తున ఎగిరి మన మీద పడతారు. అవును. సరే వాడికి అయిపోయింది, వాడు అందుకు చేసుకుంటే నేను ఎందుకు చేసుకోకూడదని నా బామ్మ దగ్గర అడిగాడు. అనేసరికల్లా ఆవిడ గట్టిగా తీరుకొని ఆ బామ్మ ఏమంది, 1 రూపాయి సంపాదిస్తున్నావా, రూపాయి కాదు అది పైసా సంపాదిస్తున్నావా, పైసా కూడా లేదు నీ దగ్గర సంపాదన, ఎందుకురా నీకు పెళ్ళి అంది. అనగానే కుర్రాడు బాగా ఆలోచించి, వెంగళప్ప వాడి పేరు, పైసా తెస్తే పెళ్లి చేస్తావా బామ్మ నిజం చెప్పు అన్నాడు. అతే ముందు పైసా పిచ్చి వెదవా అంది ఆవిడ. ఇలాగే మాట్లాడతారు. వాడేం చేశాడు, ఊరంతా తిరిగి ఎవరో ఏదో పని చేస్తుంటే వాళ్ళ వెనకాల పనిచేసి, ఏరా ఏం తింటావరా అని వాళ్ళు అడిగితే పైసా ఇవ్వు అని పైసా తెచ్చుకున్నాడు. ఒక్క నయా పైసా. వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడ ఏదో పని చేస్తున్నాము, వాడు నేరేడుకాయలు అడుగుతాడు, మామిడికాయ అడుగుతాడని వాళ్ళు అనుకున్నారు. వీడు పైసా అడిగేసరికి ఫోన్లే పిచ్చి వెదవ ఇంత పని చేశాడని నిజంగానే పైసా చేతిలో పెట్టారు. ఆ పైసా ఇచ్చి, ఇదిగోనే పామ్మ పైసా, నా పెళ్లి చేయి నువ్వు. ఎవడ నిర్ఘాంతపోయింది, ఊరి వీడి వెంగళప్పతనము, ఈ పైసాతో వీడికి పెళ్ళి ఎక్కడ చేద్దాం మనం, ఇక నేను పైసా తెచ్చినా నువ్వు పెళ్లి చేయట్లేదో అని గోల పెట్టేశాడు. ఆవిడేం చేసింది, సరే చూద్దామని వీడిని ఎక్కడికో బయటికి పంపించి పక్కన ఎండుగడ్డి మేట్లు అవి ఉంటాయి వాళ్ళకి, పల్లెటూళ్ళల్లో అవే కదా, ఒక గడకర్రకి గడ్డి చుట్టి అలాగా ఒక బొమ్మలాగా చేసి దానికి తన పాచీరోడు చుట్టి గదిలో వాళ్ళ ఇల్లు పూరు గుడిసెలు, పాత రోజుల్లో గుడిసె ఎట్లా ఉండేవి, ఇలా దీనిలాగా ఉండేవి, ఒంటినిట్రాటి పాకలకి లోపలికి వెలుతురు రాదు ఎక్కువ, దీపం పెడితేనే వెలుతురు, పగటిపూట ఎర్రగా ఎండ కాస్తుంటే కొంచెం వెలుగు ఉంటుంది, సాయంకాలం అయితే కనుచీకటే చిన్న బుడ్డి దీపం పెట్టుకుంటే ఏదో తెలుస్తుంది, మనిషి ఉన్నట్టు కనపడుతుంది. ఈ గడ్డి బొమ్మని ఒక మూల పెట్టి కూర్చుంది. వీడు మళ్ళీ వచ్చాడు బయట నుంచి, పైసా తెచ్చితే పెళ్లి చేస్తానన్నా, కొట్టి దొంగ మాట్లాడుతావు బామ్మ, నాకు పెళ్లి చేయలేదన్నాడు. సరే ఇదిగోరా పిల్ల చూడు అని చూపించింది. చూస్తే అబ్బాయి లోపల వెలుగు లేకుండా ఉన్న చోట కూర్చునున్న చీర కట్టుకున్న పిల్లవతి కనపడింది వాడికి. సరే మరి పెళ్లి చేస్తానన్నావుగా అన్నాడు. ఈవిడేం చేసింది, ఓ పసుపు తాడుకి తెల్ల నులక తాడుకి పసుపు రాసి, ఇదిగోరా పుస్తే ముడికి పెళ్ళి అయిపోతుందంటే వీడికి నచ్చలేదు. ఇదేం పెళ్ళి, మామూలుగా పెళ్ళి అయితే ఎంత డామ్ డేమ్ డిస్కాన్ అవ్వాలి, పెళ్ళి డాములు లేవు డీములు లేవు, ఇట పెళ్లి చేస్తోందని పోట్టాడాడు. ఇట పిచ్చి పెళ్ళి నేను చేసుకోను అన్నాడు. చేసుకోనంటే బామ్మంది, నువ్వు పైసాకి పెళ్ళంటే ఇంతే, నువ్వు తెచ్చింది ఒక పైసా, దీనికి ఇటాగే పెళ్ళవుతుంది, కావాలంటే చేసుకో లేకపోతే మానేసేయమంది. సరే ఏదో ఒకటి పెళ్లి చేసుకోవద్దు సరేనని ఆ బొమ్మ మెళ్ళలో పుస్తే మూడేశాడు. కాసేపు అటు ఇటు తిరిగాడు, ఆనందించాడు, బామ్మ అన్నం పెడితే తిన్నాడు, వెళ్ళిపోయాడు. అయిందా, సరే సాయంకాలం మళ్ళీ వచ్చాక పెళ్ళాంతో మాట్లాడదాం అనుకున్నాడు. ఆ బొమ్మతో ఎంత పలకరించినా అది మాట్లాడలేదు. ఏమిటిది మాట్లాడటం లేదు, సూరిగాడు సుబ్బిగాడు వెంకు వీళ్ళంతా చెప్పారు పెళ్ళాం మొదట మాట్లాడదు కానీ తర్వాత కబుర్లు చెప్తుందని. కొత్తల్లో ఎవరు మాట్లాడతారు, ఆడపిల్లలు, పాతకాలం ఆడపిల్లలు సిగ్గుపడి చచ్చి మాట్లాడేవాళ్ళు కాదు, మొగుడంటే సిగ్గుతోటి.
ఇది కూడా సిగ్గుపడుతోంది అనుకున్నాడు. ఓ పూట ఆగాడు. రెండో పూట చూసినా అది మాట్లాడిపోయేసరికల్లా వీడికి ఒళ్ళు మండిపోయింది. ఇదేం పెళ్ళి, ఇదేం పెళ్ళాం, మాట వింటలేదని చెప్పి మూల నుంచి ఒక కర్ర తీసి దబి దబి అని 2 కొట్టి గడ్డి బొమ్మని, నువ్వు దెబ్బలు తింటే కానీ నీకు బుద్ధి వచ్చేలాగా లేదని కొట్టేశాడు. కొట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. ఈ మహామయ్య దొరికిందే ఛాన్స్ అని చటుక్కున ఆ బొమ్మను ఊడదీసేసి తీసిపోయి గడ్డిని తగలబెట్టేసింది. వీడికి పాపం జాలేసింది. అయ్యో అయ్యో పెళ్ళాన్ని కొట్టేనే అని ఆ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ని కనుక్కున్నాడు. పెళ్ళాన్ని కొడితే మళ్ళీ బతిలాడుకోవాలని వాళ్ళు తెలియజేశారు. ఓహో ఇది మరీ బాగుందని వీడు మళ్ళీ వచ్చాడు. వచ్చి బామ్మ మా లోపలికి వెళ్ళాడు. చూస్తే లేదు అక్కడ. మా ఆవిడేదే అన్నాడు. అనేసరికల్లా నువ్వు కొట్టావు కదా, అది ఇంకా కూర్చుంటుందా, వాళ్ళ ఇంటికి పోయింది, వదిలేరా అది మనకే అంది. అనగానే వీడు ఎవరెవరా, నేను పైసా సంపాదించి పెళ్లి చేసుకుంటే వద్దంటావా? నువ్వు వద్దంటే ఏటా, వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అని మొదలుపెట్టాడు. ఇక వాడా పాట మానలా. ఓ పూట 2 పూటలు టలాయించింది బామ్మ. వాడెక్కడ ఆగుతాడు? వాడు ఆగటం లేదు. వాడికి పెళ్ళం కావాలి ఇప్పుడు అర్జెంటుగా. సరే వీడు బాగా ఆలోచించి ఆ పై ఊళ్ళోకి వెళ్ళరా, ఏ ఇల్లు నేస్తున్నారో ఆ ఇల్లే వాళ్ళదని చెప్పింది. ఈ వెంగళప్ప ముందు ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఎక్కడ నేయట్లేదు ఇల్లు. ఇప్పుడు ఇల్లు నేసే ఊరు కావాలి మనకి. పై ఊళ్ళో అంటే ఏ పై ఊళ్ళోనో, ఏ పై ఊరే అన్నాడు. ఆ పై ఊరు అంటుంది బామ్మ. అది ఈ పైన ఆ పైన 5-6 పైనలు ఉన్నాయి, ఏ పైనో తెలియదు. వీడు ఒక్కో ఊరు తిరగటం మొదలుపెట్టాడు. ఈ తీరా వాడు ఒక 4 ఊళ్ళు తిరిగాక ఒక ఊళ్ళో ఇల్లంతా పీకి కింద పెట్టి ఇల్లు నేసుకుంటున్నారు వాళ్ళు, పెంకులు నేస్తున్నారు. అమ్మయ్య ఇదే మన అత్తవారిల్లు అని తెలుసుకున్నాడు వీడు. గబగబా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. వీడు చక్కగా బలమైన పిల్లాడు, ఎత్తుగా ఉన్నాడు, ముక్కు మూతి బాగానే ఉండి తింగరాడు అంతే. వాడు గబగబా లోపలికి వెళ్ళి మా ఆవిడేది అని కేకలు పెట్టాడు. ఆ ఇల్లంతా ఓడబెక్కుని కింద పెట్టుకున్నారు. అన్నీ గోడలే కదా ఉంటాయి, ఇంట్లో అందరు తెరిపిగా మనుషులు తిరుగుతున్నారు. వాళ్ళు తెలవారు. ఎవరబ్బాయి నువ్వు అన్నారు. మా ఆవిడ మీ దగ్గర ఉండిపోయింది కదా, తీసుకెళ్ళటానికి వచ్చాను, నా పెళ్ళాన్ని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. వీడు నేను ఒక ఆవిడికి మా ఇంట్లో తాళి కట్టాను, దాన్ని నేను కొట్టాను, అవన్నీ ఏం చెప్పటల్లా. మా ఆవిడ మీ ఇంట్లో ఉంది, నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. ఆ ఇంట్లో ఒక కథ ఉంది, పాత కథ. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లెలు. ఆ పిల్లకి 11వ ఏటో 13వ ఏటో పెళ్లి కుదిర్చారు. ఈ ముహూర్తం ఇంకో గంటలో ఉందనగా ఆ పెళ్లి కొడుకు ఎక్కడికో లేచక్కా పోయాడు, రాలేదు. ఆ పిల్లకి మళ్ళీ పెళ్లి చేయలే వీళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో ఒకనాడు ఆ పిల్లాడు వస్తాడు, అప్పుడు చేద్దాం, కుదుర్చుకున్న సంబంధం కదా అని చూశారు. ఎన్నాళ్ళో అయ్యింది. వీళ్ళు ఎప్పటిదో ఆ కథ, ఆ పెళ్ళి ఇప్పుడు ఇంత ఎత్తునుంది. వాళ్ళ గుర్తులేదు వాడి ముక్కు మొహం ఎవరో. కాకపోతే అతను కొంచెం హడావిడి మనిషి అని మాత్రం జ్ఞాపకం ఉంది. ఈ వచ్చిన వాడు ఉన్నదే హడావిడి. అదే ఓహో వీడే కాబోలు మన పాత పెళ్లి కొడుకు అనుకుని, రాబోయ్ బాబా ఎన్నాళ్ళకి వచ్చావు, రారా అని చెప్పేసి తీసుకుపోయారు ఇంట్లోకి. ఆ సగం వేసిన ఇంట్లోనే ఓ పక్కన కూర్చోబెట్టారు. చెల్లెల్ని లోపల నుంచి తీసుకొచ్చారు. ఇదిగో మీ ఆవిడ అన్నారు. చూస్తే చక్కగా చెయ్యెత్తు, ముక్కు మూతి బాగానే ఉంది. వీడికి గుర్తురాలా, చీకట్లో చూసాం, అది ఇదేనో లేదో వాడికి గుర్తులేదు. చీర కట్టుకుంది కామన్ అంతే. వాళ్ళు ఏమన్నారు, సరే వాళ్ళ ఏదో సగంలో ఆగిపోయింది కదా, పసుపు తాడు ఏదో ముడే ఇచ్చేద్దాం గుళ్ళో అని మా పద్ధతి ప్రకారం గుళ్ళో ముడే ఇస్తామన్నారు. వీడేమనుకున్నాడు, ఇది కూడా పాయింటే, ఎందుకంటే మన ఇంట్లో చీకట్లో నేను బామ్మ ఇద్దరమే ఉన్నాం, వీళ్ళు ఇప్పుడు 4-5 ఉన్నారు, పంతులు గారు ఉంటాడు, అక్షింతలు వేస్తారు, బాగుందిగా సరే అన్నాడు. గుళ్ళోకి వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. సూపర్. వాళ్ళు చక్కగా పెట్టే బేడా సర్ది, కాస్త పసుపు కుంకుమ 2 కావిళ్ళకి ఎత్తి, ఓ 2 చాకళ్ళని ఇచ్చి వీళ్ళింటికి పంపించేశారు. అమ్మయ్య వెళ్ళిపోయింది చెల్లెలని. ఊళ్ళో అందరూ ఆ పిల్లని అట్టాగే ఉంచుకున్నారు. అన్నదమ్ములు 2 పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారు అని తిట్టిపోసేవారు. ఇక్కడ ఆ గోల్ లేదు, హాయిగా దాని మొగుడు వచ్చాడు, దాన్ని తీసుకుపోయాడు. కుదుర్చుకున్న పెళ్ళంటే సగం పెళ్ళైపోయినట్టేగా. ఈ బామ్మ వీడు ఆ ఊరు ఈ ఊరు తిరగబోయాడు, వెర్రివెధవ ఎంగళప్ప, ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తాడు అనుకునేది. తీరా చూస్తే మంది మార్బలం, చాకళ్ళు, కావిళ్ళు, పసుపు కుంకాలు, చక్కగా చిలకలాగా కాలిపొడుగ్గా ఉన్న ఒక పిల్లని వెంబడి పెట్టుకుని మనవడు వచ్చేసరికి ఆశ్చర్యం, ఊరిని పైసాతో బాగానే చేసుకున్నాడే పెళ్లి వీడు. సరే ఏముంది, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆహాహా చక్కగా మనవడు అందమైన పిల్లని తెచ్చాడు, ఇకనేమి మంచి పిల్లలు కలుగుతారని అందరూ ఓహో అన్నారు. ఆ పిల్లని లోపల ప్రవేశపెట్టుకుంది. పొరపాటును కూడా వీడు వాడు కాదని ఆవిడ చెప్పలేదు, వీడు వాడేనా అని ఆ అమ్మాయి అడగలేదు. హాయిగా కుదిరిపోయింది. సుఖంగా పెళ్లి చేసుకుని జామని కాపురం చేసి చక్కగా ఉన్నారు. పక్క ఊళ్ళో సంపన్నులు, మరి కాదా కొంచెం పర్వాలేదు, వాళ్ళు కూడా ఏవో 4-5 ఎకరాల పొలాలు ఇప్పించి మెల్లిగా కమతాలు చేయించి కుర్రాన్ని లైన్లో పెట్టారు. పిల్ల మంచి పని మంత్రాలు, అన్నయ్య ఇళ్లలో బాగా పనులు చేసి ఉన్న పిల్ల కదా, చక్కగా అది సంసారం దిద్దుకుంది. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి అమ్మాయి ఇక్కడి కథ.
నమస్తే రమ్మగారు. నమస్తే